హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం శాడిస్ట్ మొగుడు పార్ట్ 2. ఆ గదిలో నిశ్శబ్దం రాజ్యమేలుతుంది. నేల మీద చెల్లాచెదురుగా పడి ఉన్న ఫోన్ ముక్కలు సింధు మనసులాగే ముక్కలై ఉన్నాయి. ఆర్యన్ ఆవేశంగా బయటికి వెళ్ళిపోయాడు. కానీ అతను వెళ్తూ వెళ్తూ వదిలి వెళ్ళిన ఆ హెచ్చరిక మాత్రం గది గోడల మధ్య ప్రతిధ్వనిస్తూనే ఉంది. నా జీవితం జోలికి రావద్దు, అది ఒక శ్మశానం. సింధు గోడ కానుకొని అలాగే కూర్చుంది. ఆమె కళ్ళల్లో భయం స్థానంలో ఇప్పుడు ఒక ఆలోచన మొదలైంది. మనిషి అన్నవాడు పుట్టుకతో రాక్షసుడు కాదు. ఏదో జరిగి ఉంటుంది. ఆర్యని ఇంతలా మార్చిన ఆ సంఘటన ఏంటి? ఆ శ్వేత ఎవరు? ఆ మెసేజ్లో నేను నరకంలో ఉన్నానని ఎందుకుంది? అంటే ఆమె ఇంకా బతికే ఉందా? సింధు లేచి నిలబడింది. చీర దులుపుకుంది. కళ్ళల్లో ఇన్నాళ్ళు ఉన్న నిస్సాయత మాయమై ఒక దృఢమైన నిశ్చయం కనిపించింది. నా కాపురం నిలబడాలంటే నేను కేవలం భార్యగా ఉంటే సరిపోదు. ఆర్యన్ మనసులో ఉన్న ఆ విషయాన్ని బయటకు తీయాలి. అది జరగాలంటే నేను అతని గతాన్ని తవ్వి తీయాల్సిందే. అది శ్మశానమైనా సరే అందులోకి వెళ్ళడానికి సిద్ధం. ఉదయం 10 గంటలు. ఆర్యన్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. అత్తగారు గుడికి వెళ్ళారు. మామగారు వాకింగ్కి వెళ్ళారు. ఇంట్లో పని మనిషి లక్ష్మి తప్ప ఎవరూ లేరు. ఇదే సరైన సమయం. సింధు గది తలుపులు గడియ వేసింది. గుండె దడదల్లాడుతోంది. భర్త గదిని దొంగలా వెతకడం తప్పని తెలుసు, కానీ వేరే దారి లేదు. ముందుగా వార్డ్రోబ్ తెరిచింది. అందులో ఆర్యన్ బట్టలు చాలా నీట్గా కలర్ కోడింగ్లో సర్ది ఉన్నాయి. ప్రతి షర్ట్, ప్రతి ప్యాంట్ ఒక క్రమ పద్ధతిలో ఉన్నాయి. అది చూస్తుంటేనే అర్థమవుతుంది ఆర్యన్కి పర్ఫెక్షన్ అంటే ఎంత పిచ్చో. ప్రతి అర వెతికింది. ఫైల్స్, బిజినెస్ పేపర్స్ తప్ప ఏమీ దొరకలేదు. బెడ్ కింద ఉన్న డ్రాయర్ వెతికింది. ఖాళీ. డ్రెస్సింగ్ టేబుల్ వెతికింది. అందులో వాచీలు, పర్ఫ్యూమ్లు ఉన్నాయి. ఎక్కడ ఏమీ లేదు. నేనే ఊహించుకుంటున్నానా? ఆర్యన్ గతాన్ని పూర్తిగా చెరిపేశాడా అని నిరాశగా మంచం మీద కూర్చుంది. అప్పుడే ఆమె చూపు గదిలో ఒక మూలన పాత బుక్ షెల్ఫ్ మీద పడింది. ఆ షెల్ఫ్ పైన ఒక లాకర్ లాంటి చిన్న అర ఉంది. దానికి తాళం వేసింది. సింధు ఆతృతగా అక్కడికి వెళ్ళింది. అది చాలా ఎత్తులో ఉంది. కుర్చీ వేసుకుని ఎక్కింది. లాక్ వేసి ఉంది. తాళం చెవి ఎక్కడుంటుంది? ఆర్యన్ కీ చైన్లో ఆ తాళం చెవి లేదు. అతను రెగ్యులర్గా వాడే వాటిల్లో లేదు. అంటే అతను దాన్ని ఎక్కడో దాచి ఉంటాడు. సింధు గదంతా వెతికింది. పరుపు కింద, దీన్ల కవర్లో, చివరికి ఫ్లవర్ వాజ్లో కూడా వెతికింది. ఎక్కడా దొరకలేదు. విసుగొచ్చి కుర్చీలో కూర్చుంది. టేబుల్ మీద ఆర్యన్ చిన్నప్పుడు గెలుచుకున్న ఒక ట్రోఫీ ఉంది. బెస్ట్ స్టూడెంట్ ఆర్యన్ అని రాసి ఉంది. సింధు ఆ ట్రోఫీని చేతిలోకి తీసుకుంది. అది బరువుగా ఉంది. అనుకోకుండా అది కింద పడబోతుంటే పట్టుకుంది. అప్పుడు గమనించింది ఆ ట్రోఫీ కింద బేస్ కొంచెం వదులుగా ఉంది. అనుమానంతో ఆ బేస్ని తిప్పింది. అది ఒక మూతలా ఊడి వచ్చింది. అందులో ఒక చిన్న వెండి తాళం చెవి ఉంది. సింధు గుండె వేగంగా కొట్టుకుంది. దొరికింది. వెంటనే కుర్చీ ఎక్కి ఆ పాత అరని తెరిచింది. లోపల దుమ్ము పట్టిన ఒక డైరీ, ఒక పాత ఫోటో ఆల్బమ్ ఉన్నాయి. వాటిని తీసుకుని వణుకుతున్న చేతులతో మంచం మీద కూర్చుంది. ముందుగా ఫోటో ఆల్బమ్ తెరిచింది. మొదటి పేజీలో ఆర్యన్ ఫోటో. కానీ అది ఈ ఆర్యన్ కాదు. ఆ ఫోటోలో ఆర్యన్ నవ్వుతున్నాడు. ఎంతో అందంగా, ఎంత స్వచ్ఛంగా నవ్వుతున్నాడంటే సింధు ఆశ్చర్యపోయింది. ఆర్యన్ ఇలా నవ్వగలడా? అతని కళ్ళల్లో ఇంత వెలుగుందా? పేజీ తిప్పుతుంటే ఒక అమ్మాయి ఫోటో కనిపించింది. ఆమె చాలా అందంగా ఉంది. మోడ్రన్గా, స్టైలిష్గా ఉంది. ఫోటో కింద మై లవ్ శ్వేత అని రాసి ఉంది. ఇంకొన్ని ఫోటోల్లో ఆర్యన్, శ్వేత చాలా సన్నిహితంగా ఉన్నారు. వాళ్ళ కాలేజ్ డేస్లో దిగిన ఫోటోలు అవి. ఒక ఫోటోలో ఆర్యన్ ఆమె కాళ్ళ దగ్గర మోకరిల్లి ప్రపోజ్ చేస్తున్నాడు. శ్వేత నవ్వుతూ ఒప్పుకుంటుంది. మరో ఫోటోలో వాళ్ళిద్దరూ పెళ్లి బట్టల్లో ఉన్నారు. అంటే వీళ్ళకి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందా? మరి పెళ్ళెందుకు ఆగిపోయింది? సింధుకు అర్థం కాలేదు. ఆల్బమ్ పక్కన పెట్టి ఆ డైరీని తెరిచింది. అది ఆర్యన్ రాసిన డైరీ. మొదటి పేజీలో శ్వేత గురించి చాలా ప్రేమగా రాశాడు. శ్వేత నా ప్రాణం. ఆమె నవ్వు కోసం నేనేమైనా చేస్తాను. మా నాన్నకి పెళ్లి ఇష్టం లేదు. ఆస్తి అంతస్తులు సరిపోవని అన్నారు. కానీ నేను శ్వేత కోసం ఆస్తిని కూడా వదులుకోవడానికి సిద్ధపడ్డాను. సింధు కళ్ళు చెమర్చాయి. ఆర్యన్ ఎంతగా ప్రేమించాడా? ప్రేమ కోసం ఆస్తిని కాదనుకున్నాడా? పేజీలు తిప్పుతూ చివరికి వచ్చింది. అక్కడ తేదీ చూసి అది సరిగ్గా 3 సంవత్సరాల క్రితం. ఆ పేజీ మీద అక్షరాలు గజిబిజిగా ఉన్నాయి. కోపంతో, బాధతో పెన్ని గట్టిగా నొక్కి రాసినట్టు పేజీ చిరిగిపోయేలా ఉంది. ఈరోజు నా జీవితం ముగిసింది. ప్రేమ అనేది ఒక అబద్ధమని ఈరోజు తెలిసింది. నేను మండపంలో తాలి చేతిలో పట్టుకుని ఎదురు చూస్తుంటే ఆమె రాలేదు. బదులుగా ఒక లెటర్ వచ్చింది. ఆర్యన్, ప్రాక్టికల్గా ఆలోచించు. నీ ప్రేమతో నా కడుపు నిండదు. నీ డాడ్ ఆస్తి ఇవ్వనప్పుడు నిన్ను పెళ్లి చేసుకుని నేను మిడిల్ క్లాస్ లైఫ్ బతకలేను.
నేను అమెరికా వెళ్తున్నాను. అక్కడ నాకు మంచి లైఫ్ దొరికింది. నన్ను మర్చిపో. డోంట్ హేట్ మీ. జస్ట్ మూవ్ ఆన్. డబ్బు, కేవలం డబ్బు కోసం ఆమె నా 5 ఏళ్ల ప్రేమని ఒక్క ముక్కలో తెంచేసి వెళ్ళిపోయింది. నా గుండెను ముక్కలు చేసింది. ఆ రోజు నేను శపథం చేశాను, ఇకపై నా కళ్ళల్లో కన్నీళ్ళు రాకూడదు, నా మనసులో ప్రేమ ఉండకూడదు. ఆడవాళ్ళంటేనే మోసుగత్తెలు. వాళ్ళకు కావాల్సింది డబ్బు, హోదా మాత్రమే. ప్రేమ అనేది వాళ్ళు వాడే ఒక ఆయుధం. ఈరోజు చచ్చిపోయిన పాత ఆర్యన్ మళ్ళీ ఎప్పటికీ పుట్టడు. ఇక మిగిలింది ఒక రాతి మనిషి మాత్రమే. డైరీ చదవడం పూర్తయ్యేసరికి సింధు కళ్ళ నిండా దారాలుగా నీళ్లు కారుతున్నాయి. ఇప్పుడు ఆమెకు అంతా అర్థమైంది. ఆర్యన్ ఎందుకు ఇంత కఠినంగా మారాడో అర్థమైంది. అతను ప్రేమను ద్వేషించడం లేదు, అతను మళ్ళీ మోసపోతానేమో అని భయపడుతున్నాడు. ప్రతి ఆడదానిలో అతనికి శ్వేతనే కనిపిస్తుంది. అందుకే తనను కూడా అలాగే చూస్తున్నాడు. ఆర్యన్, మీరు రాక్షసుడు కాదు, మీరు గాయపడిన పసిపిల్లాడు అనుకుంది సింధు. సడన్గా బయట కార్ హారన్ వినిపించింది. సింధు ఉలిక్కిపడింది. అయ్యో, ఆయన వచ్చేశారు. గడియారం చూసింది. మధ్యాహ్నం 1 గంట. లంచ్కి వస్తానని చెప్పనే లేదు కదా. గాబరాగా ఆల్బమ్ డైరీ తీసుకుని మళ్ళీ ఆ అరలో పెట్టి లాక్ చేసింది. తాళం చెవిని ట్రోఫీ కింద పెట్టి ట్రోఫీని యథావిధంగా సెట్ చేసింది. గది తలుపులు తీసి పరిగెత్తుకుంటూ కిందకు వెళ్ళింది. అప్పుడే ఆర్యన్ లోపలికి వస్తున్నాడు. అతని ముఖం చాలా అలసిపోయినట్టు ఉంది. టై లూజ్గా ఉంది. సింధుని చూడగానే, ఏంటి అంత కంగారుగా పరిగెత్తుకుంటూ వస్తున్నావు? దొంగ పనులు ఏమైనా చేస్తున్నావా అని అనుమానంగా అడిగాడు. సింధు గుండె గొంతులోకి వచ్చింది. కానీ తన ఎమోషన్ని కంట్రోల్ చేసుకుంది. లేదు, మీరు సడన్గా వచ్చారని భోజనం రెడీ చేయలేదు అని తడబడుతూ చెప్పింది. ఆర్యన్ సోఫాలో కూలబడ్డాడు. నాకు ఆకలి లేదు, తలనొప్పిగా ఉంది, ఒక స్ట్రాంగ్ కాఫీ తీసుకురా 5 నిమిషాల్లో అని ఆర్డర్ వేశాడు. సింధు వెంటనే కిచెన్లోకి వెళ్ళింది. కాఫీ కలుపుతుంటే ఆమె చేతులు వణుకుతున్నాయి. కానీ మనసులో మాత్రం ఒక కొత్త ధైర్యం వచ్చింది. ఇంతకాలం ఆయన్ని చూసి భయపడ్డాను, కానీ ఇప్పుడు ఆయన మీద జాలి వేస్తోంది. ఆ శ్వేత చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను. కానీ పర్లేదు, ఆయన గాయం మాన్పడం నా బాధ్యత. కాఫీ తీసుకుని పైకి వెళ్ళింది. ఆర్యన్ బట్టలు మార్చుకుని బెడ్ మీద పడుకుని ఉన్నాడు. కళ్ళు మూసుకుని ఉన్నాడు. సింధు నెమ్మదిగా టేబుల్ మీద కాఫీ పెట్టింది. కాఫీ అని పిలిచింది. ఆర్యన్ కళ్ళు తెరిచాడు. సింధు ముఖంలో భయం బదులు ఏదో తెలియని ప్రశాంతత కనిపించింది. అది అతనికి కొత్తగా అనిపించింది. లేచి కూర్చొని కాఫీ తీసుకున్నాడు. ఒక సిప్ చేశాడు. బాగుంది అన్నాడు అప్రయత్నంగా. వెంటనే నాలుగు ఖర్చుకొని, పర్లేదు తాగొచ్చు అని సవరించుకున్నాడు. సింధు చిన్నగా నవ్వింది. థ్యాంక్స్ అండి. ఆర్యన్ ఆమెను వింతగా చూశాడు. ఏంటి, పొగడ్తకి పొంగిపోతున్నావా? నేను నిన్ను మెచ్చుకోలేదు, జస్ట్ కాఫీ బాగుందన్నాను. తెలుసండి, మీకు నచ్చితే చాలు అంది సింధు. ఆ మాటల్లో ఉన్న ఆప్యాయత ఆర్యన్ని డిస్టర్బ్ చేసింది. అతను గ్లాస్ని టేబుల్ మీద పెట్టి, నువ్వు వెళ్ళొచ్చు అన్నాడు. సాయంత్రం సింధు బాల్కనీలో నిలబడి ఆలోచిస్తుంది. ఆ డైరీలో శ్వేత అమెరికాకు వెళ్ళానని రాసింది. కానీ నిన్న వచ్చిన మెసేజ్లో నేను నరకంలో ఉన్నాను అని ఉంది. అంటే ఆమె అమెరికాలో లేదు, లేక అక్కడికి వెళ్ళాక ఏదైనా జరిగిందా? అసలు ఇప్పుడు ఆ మెసేజ్ ఎందుకు పంపింది? మళ్ళీ ఆర్యన్ లైఫ్లోకి రావాలనుకుంటుందా? ఇన్ని ప్రశ్నల మధ్య సింధుకి ఒక ఐడియా వచ్చింది. ఆ ఫోటో ఆల్బంలో ఒక ఫోటో వెనుక ఏదో అడ్రస్ రాసి ఉండటం ఆమె గమనించింది. అప్పుడు కంగారుగా చదవలేదు, కానీ అది ఖచ్చితంగా శ్వేతకు సంబంధించింది అయి ఉంటుంది. మళ్ళీ ఆ తాళం తీసి చూడాలి. కానీ ఆర్యన్ గదిలో ఉన్నాడు. రాత్రి 11 గంటలు. ఆర్యన్ గాఢ నిద్రలో ఉన్నాడు. సింధు మెలకువగానే ఉంది. సోఫాలో నుండి నెమ్మదిగా లేచి ఆర్యన్ వైపు చూసింది. అతను కదలకుండా పడుకొని ఉన్నాడు. పిల్లి అడుగులతో టేబుల్ దగ్గరకు వెళ్ళింది. ట్రోఫీ కింద నుండి తాళం చెవి తీసింది. చాలా నెమ్మదిగా కుర్చీ ఎక్కి అర తెరిచింది. శబ్దం రాకుండా జాగ్రత్త పడింది. ఆల్బమ్ తీసి ఫోటో వెనుక చూసింది. ఒక ఫోటో వెనుక శ్వేత, డాటర్ ఆఫ్ రాఘవరావు, ఫ్లాట్ నంబర్ 45, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ అని రాసింది. అది ఆమె పాత అడ్రస్ అయి ఉండొచ్చు. కానీ ఏదో ఒక క్లూ అయితే దొరికింది. ఆ అడ్రస్ని తన మనసులో ముద్రించుకుంది. అంతలో వెనుక నుండి ఒక గొంతు వినిపించింది. ఏం చేస్తున్నావు అక్కడ? సింధు గుండె ఆగిపోయినంత పనైంది. చేతిలో ఆల్బమ్ జారి కింద పడింది. దబ్బమని శబ్దం వచ్చింది. ఆమె వెనక్కి తిరిగి చూసింది. ఆర్యన్ మంచం మీద లేచి కూర్చొని ఉన్నాడు. చీకట్లో అతని కళ్ళు మెరుస్తున్నాయి. అతను లైట్ స్విచ్ ఆన్ చేశాడు. గది మొత్తం వెలుతురు నిండింది. సింధు కుర్చీ మీద నిలబడి ఉంది. కింద ఆల్బమ్ పడింది. ఆర్యన్ ఆల్బమ్ని చూశాడు. అది తన గతం, తాను దాచుకున్న రహస్యం. అతని ముఖం కోపంతో ఎర్రబడింది. నరాలు ఉబ్బాయి. అతను మంచం మీద నుండి దూకినట్టుగా వచ్చి సింధును కుర్చీ మీద నుండి కిందకు లాగాడు.
నిన్ను ఏం చేయమన్నాను? ఏం చెప్పాను నీకు? నా గతం జోలికి వెళ్ళొద్దని చెప్పానా లేదా అని అరుస్తూ ఆమె భుజాలు పట్టుకుని కుదిపేశాడు. సింధుకి నొప్పిగా ఉంది, కానీ ఆమె ఈసారి ఏడవలేదు. ఆమె ఆర్యన్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. ఎందుకు చూడకూడదు? నేను మీ భార్యని. మీ బాధ తెలుసుకునే హక్కు నాకు లేదా? ఆర్యన్ స్టన్ అయ్యాడు. ఆమె ఎదురు సమాధానం చెప్తుంది. నా బాధ గురించి నీకెందుకు? నువ్వెవరు? ఒక అగ్రిమెంట్ భార్యవి అంతే. నా పర్సనల్ లైఫ్లోకి తొంగి చూడడం నీ తప్పు కాదు ఆర్యన్ గారు అని సింధు గట్టిగా అరిచింది. ఆ అరుపుకి ఆర్యన్ ఆగిపోయాడు. అవును, నేను అగ్రిమెంట్ భార్యనే కావచ్చు, కానీ తాళి కట్టించుకున్న దాన్ని. ఆ శ్వేత మిమ్మల్ని మోసం చేసింది. ఆ కోపాన్ని నా మీద ఎందుకు చూపిస్తున్నారు? డబ్బు కోసం ఆమె వెళ్ళిపోయింది, కానీ నేను మీకోసం, మీ కుటుంబం కోసం ఇక్కడే ఉన్నాను కదా. నన్నెందుకు నమ్మడం లేదు? ఆర్యన్కి మాటలు రాలేదు. తన గతం ఆమెకు పూర్తిగా తెలిసిపోయింది. నీకెలా తెలుసు ఆమె మోసం చేసిందని అని తడబడుతూ అడిగాడు. ఆ డైరీ చదివాను అని సింధు నిజం చెప్పింది. ఆమె చేసిన తప్పుకి మిగతా ఆడవాళ్ళందరికీ ఎందుకు ద్వేషిస్తున్నారు? ఆమె మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పి మోసం చేసింది, కానీ నేను మిమ్మల్ని ప్రేమిస్తానో లేదో తెలియదు, కానీ ఎప్పటికీ మోసం చేయను. ఆ నమ్మకం నాకుంది. ఆర్యన్ కోపం చల్లారలేదు, కానీ అది ఇప్పుడు బాధగా మారుతోంది. అతను వెనక్కి తిరిగి గోడను గుద్దాడు. నీకు తెలియచ్చిందు, నీకేమీ తెలియదు. ఆమె వెళ్ళిపోవడమే కాదు, వెళ్తూ వెళ్తూ మా నాన్న పరువు తీసింది. మా బిజినెస్ సీక్రెట్స్ని మా శత్రువులకు అమ్మేసి వెళ్ళిపోయింది. ఆమె వల్ల మా కంపెనీ దివాలా తీసే పరిస్థితికి వచ్చింది. ఆమె కేవలం ప్రేమని చంపలేదు, నా కుటుంబాన్ని రోడ్డు మీదకు లాగింది. అందుకే నేను ఆమెను క్షమించను. ఆడవాళ్ళని నమ్మను. ఆర్యన్ కళ్ళ నిండా నీళ్లు వచ్చాయి. అతను మొదటిసారి సింధు ముందు తన బలహీనతను బయటపెట్టాడు. సింధు నెమ్మదిగా అతని దగ్గరకు వెళ్ళింది. అతను భుజం మీద చేయి వేయబోయింది. ఆర్యన్ వెంటనే ఆమెను పక్కకు తోసేశాడు. నన్ను తాకకు, ఈ సానుభూతి నాకొద్దు. ఈరోజు నువ్వు చేసిన పనికి రేపు నీకు తగిన శాస్తి జరుగుతుంది. ఆ ఆల్బమ్ని అక్కడే పెట్టి గెటౌట్, బాల్కనీకి వెళ్ళు అని ఆవేశంగా చెప్పాడు. సింధు మౌనంగా ఆల్బమ్ని తీసి షెల్ఫ్లో పెట్టింది. నేను బాల్కనీలోకి వెళ్తాను ఆర్యన్ గారు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, గాయం తగిలింది కదా అని మందు వేయడం మానేస్తే అది పుండుగా మారుతుంది. మీ మనసుకు కూడా మందు అవసరం, అది ప్రేమ మాత్రమే అని చెప్పి బాల్కనీలోకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి ఆర్యన్కి నిద్ర రాలేదు. సింధు మాటల్లో తన చెవిలో రింగుమంటున్నాయి. నేను ఎప్పటికీ మోసం చేయను. నిజంగా సింధు మంచిదా లేక శ్వేతలా నటిస్తోందా? అతని మనసు రెండుగా చీలిపోయింది. మరుసటి రోజు ఉదయం సింధు బాల్కనీ నుండి లోపలికి వచ్చింది. ఆమెకు జ్వరం మళ్ళీ పెరిగింది, కానీ ఆమె పట్టించుకోలేదు. ఆమె లక్ష్యం ఇప్పుడు ఒకటే, జూబ్లీ హిల్స్లోని ఆ అడ్రస్. ఆర్యన్ ఆఫీస్కి వెళ్ళాక సింధు రెడీ అయింది. అత్తగారి దగ్గరకు వెళ్ళి, అత్తయ్య, నాకు తెలిసిన ఫ్రెండ్ హాస్పిటల్లో ఉంది, చూసి వస్తాను అని అబద్ధం చెప్పింది. సరే అమ్మా, జాగ్రత్తగా వెళ్ళు, డ్రైవర్ని పంపిస్తాను అన్నారు శారద గారు. వద్దత్తయ్య, క్యాబ్లో వెళ్తాను అని చెప్పి సింధు బయటకు వచ్చింది. క్యాబ్ బుక్ చేసుకుని నేరుగా జూబ్లీ హిల్స్ అడ్రస్కి వెళ్ళింది. అది ఒక పెద్ద బంగ్లా, కానీ గేటుకు తుప్పు పట్టినట్టుంది. ఇల్లు పాడుబట్టినట్టుగా ఉంది. సింధు గేట్ దగ్గర దిగి లోపలికి వెళ్ళింది. వాచ్మెన్ లేడు. తలుపు కొట్టింది. కొంతసేపటికి ఒక ముసలివాడు తలుపు తీశాడు. ఎవరు కావాలి అని అడిగాడు. ఇది రాఘవరావు గారి ఇల్లేనా అని అడిగింది సింధు. అవును, కానీ ఆయన చనిపోయి 2 ఏళ్ళు అవుతుందని చెప్పాడు ఆ ముసలివాడు. సింధు షాక్ అయింది. మరి శ్వేత గారు? ఆ పేరు వినగానే ఆ ముసలాడు కళ్ళల్లో ఏదో భయం కనిపించింది. అమ్మాయి గారా? ఆవిడిక్కడ ఉండటం లేదు. పెళ్ళయ్యాక అమెరికా వెళ్ళారు కదా? లేదండి, ఆమె ఇండియాలోనే ఉన్నట్టు తెలిసింది. ప్లీజ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే చెప్పండి, అది ఒక ప్రాణానికి సంబంధించిన విషయం అని బ్రతిమలాడింది సింధు. ఆ ముసలాడు చుట్టూ చూసి రహస్యంగా చెప్పాడు. అమ్మాయి గారు అమెరికా వెళ్ళారు, కానీ ఆ మధ్య ఎప్పుడో తిరిగి వచ్చారు. కానీ ఆమె పరిస్థితి బాగోలేదంటారు. మెంటల్ హాస్పిటల్లోనో లేదా ఎక్కడో రహస్యంగా దాచారో తెలియదు. కానీ ఒకసారి సిటీ అవుట్స్కట్స్లో ఉన్న ఓల్డేజ్ హోమ్ దగ్గర ఆమె కారులో కనిపించింది అని ఎవరో చెప్పారు. అంతకు మించి నాకేం తెలియదు. థ్యాంక్స్ అని చెప్పి సింధు వెనక్కి తిరిగింది. ఓల్డేజ్ హోమ్, శ్వేతకు అక్కడేం పని? ఆమె తండ్రి చనిపోయారు కదా. సింధు మళ్ళీ క్యాబ్ ఎక్కి ఇంటికి బయలుదేరింది. కానీ ఆమెకు తెలియని విషయం ఏమిటంటే ఆమెను ఎవరో ఫాలో అవుతున్నారు. ఒక నల్ల కార్ ఆమె క్యాబ్ని వెంబడిస్తోంది. అందులో ఉన్నది ఎవరో కాదు, ఆర్యన్ పర్సనల్ అసిస్టెంట్. ఆర్యన్ ఫోన్కి కాల్ వెళ్ళింది. సార్, మేడం జూబ్లీ హిల్స్లోని రాఘవరావు గారు పాతింటికి వెళ్ళారు. అక్కడ పనివాడితో మాట్లాడారు.
ఆఫీస్లో ఉన్న ఆర్యన్ ఈ మాటలు వినగానే కుర్చీలో నుండి లేచాడు. అతని చేతిలో ఉన్న పెన్ విరిగిపోయింది. వాట్? సింధు అక్కడికి వెళ్ళిందా? ఎంత ధైర్యం? నేను వార్న్ చేసినా నా వెనకాల గోతులు తవ్వుతుందా? ఆర్యన్ కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే ఆమెను ఇంటికి రమ్మను. నేను వస్తున్నాను. ఈ రోజుతో దీనికి ఒక ఎండ్ కార్డ్ పడాలి అని ఫోన్ కట్ చేశాడు. సింధు ఇంటికి చేరేసరికి ఆర్యన్ కార్ అప్పటికే పోర్టికోలో ఉంది. ఆమె గుండె వేగంగా కొట్టుకుంది. ఆయనకు తెలిసిపోయిందా? లోపలికి అడుగు పెట్టగానే ఆర్యన్ హాల్లో నిలబడి ఉన్నాడు. అతని చేతిలో ఒక బెల్ట్ ఉంది. అతని కళ్ళు రక్తంలా ఎర్రగా ఉన్నాయి. అత్తయ్య మావయ్య అక్కడ లేరు. బహుశా వాళ్ళని బయటకు పంపించి ఉంటాడు. వెల్కమ్ సింధు అన్నాడు ఆర్యన్ భయంకరమైన స్వరంతో. నా వెనుక గూఢచారి పనులు చేయడానికి వెళ్ళావా? ఆ శ్వేత గురించి ఆరా తీయడానికి వెళ్ళావా? నీకెంత చెప్పినా బుద్ధి రాదా? అతని బెల్ట్ని నేలకేసి కొట్టాడు. ఆ శబ్దం హాల్ అంతా ప్రతిధ్వనించి సింధు గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేసింది. ఆర్యన్ గారు వినండి, నేను మీ మంచి కోసమే. షటప్! ఆర్యన్ ఆమె దగ్గరకు దూసుకొచ్చాడు. నా మంచి గురించి ఆలోచించడానికి నువ్వెవరు? నువ్వు కేవలం ఒక అతిథివి. ఈ రోజుతో నీ అతిథి మర్యాదలు పూర్తయ్యాయి. నిన్ను ఈ ఇంట్లో ఉంచితే నా నెత్తి మీద కూర్చుంటావు. అతను ఆమె చేతిని పట్టుకుని ఈడ్చుకుంటూ మెట్ల వైపు తీసుకెళ్లాడు. వద్దు ఆర్యన్, నన్ను ఏం చేయకండి, సింధు ఏడుస్తూ వేడుకుంది. కానీ ఆర్యన్ వినలేదు. ఆమెను ఒక చీకటి గదిలోకి తోసేశాడు. ఈరోజు రాత్రంతా ఇక్కడే ఉండు. చీకటి, ఎలకలు, బొద్దింకలు ఇవే నీ ఫ్రెండ్స్. రేపు ఉదయం కల్లా నువ్వు విడాకుల పత్రాల మీద సంతకం చేయాలి. లేకపోతే నీ శవం ఈ ఇంటి నుండి బయటకు వెళ్ళదు అని చెప్పి తలుపు గట్టిగా వేసి లాక్ చేశాడు. సింధు ఆ చీకటి గదిలో బంధించబడింది. బయట ఆర్యన్ అడుగుల శబ్దం దూరంగా వెళ్ళిపోతుంది. లోపల చిమ్మ చీకటి, పాత సామాన్ల వాసన. సింధు కిటికీ దగ్గరకు వెళ్ళి ఏడ్చింది. నేను ఓడిపోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న నా ప్రయత్నం తప్ప శ్వేత గురించి తెలుసుకుంటే ఆర్యన్ మారతాడని ఆశించాను. కానీ ఇప్పుడేమో నా కాపురమే కూలిపోయేలా ఉంది. అప్పుడే ఆ స్టోర్ రూమ్లో ఒక పాత అల్మారా నుండి ఒక శబ్దం వచ్చింది. ఏదో ఫోన్ వైబ్రేట్ అవుతున్న శబ్దం. సింధు ఏడు పాపి చెవులో రిక్కించింది. ఆ గదిలో ఫోన్ ఎక్కడుంది? ఆమె చీకట్లో తడుముకుంటూ ఆ శబ్దం వచ్చిన వైపు వెళ్ళింది. పాత బట్టల మధ్య ఒక ఫోన్ ఉంది. అది స్విచ్ ఆఫ్ అయ్యే స్టేజ్లో ఉంది. కానీ అలారం మోగుతుంది. సింధు ఆ ఫోన్ని చేతిలోకి తీసుకుంది. అది ఒక పాత కీప్యాడ్ ఫోన్. అందులో సిమ్ కార్డ్ ఉంది. బ్యాటరీ చాలా తక్కువగా ఉంది. సింధు ఆతృతగా ఇన్బాక్స్ చెక్ చేసింది. అందులో ఒకే ఒక నంబర్ నుండి మెసేజ్లు ఉన్నాయి. ఆ నంబర్ సేవ్ చేసి లేదు. చివరి మెసేజ్ ఇలా ఉంది: నేను ఇండియా వచ్చాను ఆర్యన్. నేను నిన్ను కలవాలి. ఆ రోజు ఏం జరిగిందో చెప్పాలి. ప్లీజ్ నన్ను చంపకు. సింధు షాక్ అయింది. ఇది ఇది శ్వేత ఫోనా? ఈ ఫోన్ ఇక్కడెందుకుంది? అంటే శ్వేత ఇండియా వచ్చినప్పుడు ఆర్యన్ని కలిసిందా? ఆర్యన్ ఆమెను ఇక్కడే బంధించాడా? లేక ఆమెను చంపేశాడా? ఒక భయంకరమైన అనుమానం సింధు మెదడును తొలిచేస్తుంది. తన భర్త కేవలం శాడిస్ట్ మాత్రమేనా, లేక ఒక హంతకుడా? ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సింధు చేతిలో ఆ ఫోన్ పట్టుకుని భయంతో వణికిపోతూ ఆ చీకటి గదిలో నిలబడిపోయింది. ఆ చీకటి గది నిశ్శబ్దంగా ఉంది. సింధు చేతిలో ఉన్న పాత ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ చిన్న స్క్రీన్ వెలుతురు కూడా ఆవిరైపోవడంతో గది మళ్ళీ చిమ్మ చీకటిలోకి జారిపోయింది. సింధు గుండె చప్పుడు మాత్రమే ఆ గదిలో వినిపిస్తుంది. ఆర్యన్, నువ్వు శ్వేతని చంపేశావా? ఆమె బ్రతికి ఉందా? నన్ను చంపకు అని ఆమె ఎందుకు వేడుకుంది? అసలు ఈ ఫోన్ ఇక్కడెందుకుంది? సింధు మెదడులో వేల ప్రశ్నలు సుడులు తిరుగుతున్నాయి. భయం ఒక పక్క, ఆకలి మరో పక్క, ఆ గదిలోని ఉక్కపోతే ఇంకో పక్క ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కానీ ఆమె ఆ ఫోన్ని తన గుండెలకు హత్తుకుని కూర్చుంది. అదే ఆమెకు ఇప్పుడు ఏకైక ఆధారం. ఆర్యన్ నిజస్వరూపం తెలియాలంటే ఆ ఫోన్ మళ్ళీ ఆన్ అవ్వాలి. ఆ రాత్రి గడుస్తున్న కొద్దీ సింధుకు భయం వేయడం తగ్గింది. దాని స్థానంలో ఒక మొండి తెగింపు వచ్చింది. ఒకవేళ ఆర్యన్ నిజంగానే హంతకుడైతే నన్ను కూడా చంపేస్తాడా? కానీ చనిపోయే లోపు నిజం తెలుసుకోవాలి. నా మెడలో తాలి కట్టినవాడు హంతకుడా, లేక పరిస్థితుల ప్రభావమా అనేది తెలియాల్సిందే. బయట హాల్లో గడియారం రాత్రి 2 గంటలు చూపిస్తుంది. ఆర్యన్ సోఫాలో కూర్చొనున్నాడు. అతని చేతిలో విస్కీ గ్లాస్ ఉంది. అతను తాగడం లేదు, కేవలం ఆ గ్లాస్ వైపు చూస్తున్నాడు. అతని కళ్ళు ఎర్రగా నిద్రలేమితో అలసిపోయి ఉన్నాయి. స్టోర్ రూమ్ వైపు చూశాడు. లోపల శబ్దం. అతని మనసులో చిన్న ఆందోళన మొదలైంది. లోపలేమైంది? స్పృహ తప్పిందా, లేక భయంతో ఏడుస్తుందా? ఛీ, నాకేంటి బాధ? నా ప్రైవసీని డిస్టర్బ్ చేసింది, నా గతాన్ని తవ్వింది. శిక్ష అనుభవించాల్సిందే. కానీ
అతని మనసులో మరో ఆలోచన మెదిలింది. కానీ తను అన్న మాటలో నేను ఎప్పటికీ మోసం చేయను అని అంది. శ్వేత కూడా అలాగే చెప్పింది. చివరకు మోసం చేసింది. సింధు కూడా అంతే. ఆడవాళ్ళందరూ అంతే. తనను తాను సమర్థించుకుంటూ ఆర్యన్ మరో పెగ్గు గొంతులో పోసుకున్నాడు. ఆ మత్తులో సోఫాలోనే తూలుతూ పడుకున్నాడు. ఉదయం 7 గంటలు. పని మనిషి లక్ష్మి వచ్చింది. హాల్లో సోఫా మీద ఆర్యన్ పడుకున్న ఉండటం చూసి ఆశ్చర్యపోయింది. అయ్యగారు ఇక్కడ పడుకున్నారేంటి? అమ్మగారు ఎక్కడా? లక్ష్మి చప్పుడికి ఆర్యన్ లేచాడు. తల బరువుగా ఉంది. కళ్ళు తెరిచి చూస్తే పని మనిషి. వెంటనే తేరుకొని లేచి కూర్చున్నాడు. లక్ష్మి, ఆ స్టోర్ రూమ్ తలుపు తీ అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. లక్ష్మి కంగారుగా వెళ్ళి స్టోర్ రూమ్ తలుపు తీసింది. లోపల సింధు ఒక మూలను ముడుచుకొని పడుకుని ఉంది. ఆమె చీర నలిగిపోయి, జుట్టు చెరిగిపోయి, ముఖం పాలిపోయి ఉంది. అమ్మగారు అని లక్ష్మి గట్టిగా పిలిచింది. సింధు కళ్ళు తెరిచింది. వెలుతురు చూడగానే కళ్ళు జిగేలుమన్నాయి. చేతిలో ఉన్న ఫోన్ని ఎవరికీ కనిపించకుండా తన చీర కొంగులో దాచుకుంది. లక్ష్మి సహాయంతో సింధు బయటకు వచ్చింది. కాళ్ళు తూలుతున్నాయి. ఏమైందమ్మగారు? రాత్రంతా ఈ గదిలో ఉన్నారా? అయ్యగారు. లక్ష్మికి అర్థమైపోయింది. ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ఆమె కొత్త కాదు. సింధు గోడ పట్టుకుని నిలబడింది. పర్లేదు లక్ష్మి, నాకు కొంచెం నీళ్ళివ్వు అని అడిగింది. నీళ్లు తాగుతుండగా ఆర్యన్ స్నానం చేసి కిందకు వచ్చాడు. సింధుని చూడగానే అతని ముఖంలో ఎలాంటి భావం లేదు. జాలి లేదు, కోపం లేదు. కేవలం ఒక నిర్ణయం ఉంది. ఫ్రెష్ అయి లాయర్ దగ్గరకు రావాలి. డివోర్స్ పేపర్స్ రెడీ అవుతున్నాయి. ఈ రోజుతో నీ నాటకం ముగిసింది అని చెప్పాడు. సింధు అతని కళ్ళల్లోకి చూసింది. నేనెక్కడికి రాను ఆర్యన్ గారు, విడాకులు ఇవ్వను. ఆర్యన్ దగ్గరకు వచ్చి ఆమె గడ్డం పట్టుకుని, నీ ఇష్టంతో నాకు పనిలేదు. సంతకం పెడతావా లేక చస్తావా? సింధు నవ్వింది. ఒక విరక్తి నవ్వు. చంపేయండి. ఎలాగో ఆ స్టోర్ రూమ్లో ఒక శవం ఉంది కదా, నాది ఇంకో శవం అవుతుంది. ఆర్యన్ షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు? శవమా? సింధు కళ్ళల్లో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ చూసి ఆర్యన్ తడబడ్డాడు. ఆమెకేం తెలుసు? నేను స్నానం చేసి వస్తాను అని చెప్పి సింధు తన గదిలోకి వెళ్ళింది. వెళ్తూ వెళ్తూ ఆర్యన్ వైపు ఒక చూపు చూసింది. ఆ చూపులో నీ రహస్యం నా చేతిలో ఉంది అని హెచ్చరిక ఉంది. సింధు గదిలోకి రాగానే తలుపు గడియ వేసింది. ఆర్యన్కి ఆఫీస్ నుండి కాల్ రావడంతో హాల్లో బిజీ అయ్యాడు. సింధు వెంటనే ఆ పాత ఫోన్ బయటకు తీసి దాన్ని ఛార్జింగ్ పెట్టాలి. కానీ ఆ పిన్ పాతది. ఇప్పుడు స్మార్ట్ ఫోన్ ఛార్జర్ దానికి సెట్ అవ్వవు. సింధు డ్రాయర్స్ వెతికింది. ఆర్యన్ పాత ఎలక్ట్రానిక్ బాక్స్ ఒకటి ఉంది. అందులో రకరకాల వైర్లున్నాయి. అదృష్టవశాతం ఒక పాత నోకియా పిన్ ఛార్జర్ దొరికింది. వెంటనే ప్లగ్ పెట్టింది. ఫోన్ ఆన్ అవ్వడానికి 5 నిమిషాలు పట్టింది. ఆ 5 నిమిషాలు సింధుకి 5 యుగాల్లా అనిపించింది. ఫోన్ ఆన్ అయింది. బ్యాటరీ ఒక గీత వచ్చింది. సింధు వేగంగా మెసేజ్లు చెక్ చేసింది. నిన్న రాత్రి చూసిన మెసేజ్ అలాగే ఉంది. ఇంకా ఏమైనా ఉన్నాయా అని గ్యాలరీ ఓపెన్ చేసింది. అందులో కొన్ని ఫోటోలు, ఒక వీడియో క్లిప్ ఉంది. ఆ వీడియో డేట్ చూసింది. అది ఆర్యన్ పెళ్లి జరగాల్సిన రోజుకి ముందు రోజు రాత్రి రికార్డ్ చేసింది. సింధు ఆ వీడియో ప్లే చేసింది. చిన్న స్క్రీన్లో శ్వేత ముఖం కనిపించింది. ఆమె ఏడుస్తోంది. కళ్ళ నిండా భయం. వెనుక ఎవరో అరుస్తున్న శబ్దం. వీడియోలో శ్వేత మాటలు. ఆర్యన్, నన్ను క్షమించు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కానీ నిన్ను పెళ్లి చేసుకుంటే నిన్ను చంపేస్తామని వాళ్ళు బెదిరిస్తున్నారు. వాళ్ళు సామాన్యులు కాదు ఆర్యన్. నీ బిజినెస్ని నాశనం చేస్తారు. మీ నాన్నని జైలుకు పంపిస్తారు. నాకు వేరే దారి లేదు. నీ ప్రాణం కాపాడటం కోసమే నేను నీకు దూరంగా వెళ్తున్నాను. అందరి ముందు నేను చెడ్డదానిగా మిగిలిపోయినా పర్లేదు. నువ్వు బ్రతుకుంటే చాలు. ఈ ఫోన్ నీకు ఎలాగైనా చేరవేయాలని ప్రయత్నిస్తున్నాను. ఒకవేళ నేను చనిపోతే గుర్తుపెట్టుకో, నేను నిన్ను మోసం చేయలేదు. ఆ రాక్షసుడు ఎవడో కాదు, మీ. సడన్గా వీడియో కట్ అయిపోయింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. బ్యాటరీ పూర్తిగా డెడ్. సింధు షాక్లో ఉండిపోయింది. ఆ రాక్షసుడు ఎవరో కాదు, మీ అని అంటుండగా కట్ అయింది. ఎవరు? మీ నాన్న, మీ ఫ్రెండ్, మీ బంధువు, ఎవరు? కానీ ఒక్క విషయం స్పష్టమైంది. శ్వేత ఆర్యన్ని మోసం చేయలేదు. ఆమె ఆర్యన్ ప్రాణాలు కాపాడటం కోసం త్యాగం చేసింది. ఆర్యన్ని ఎవరో బ్లాక్మెయిల్ చేశారు. అంతేకాదు, శ్వేతని ఎవరో బంధించారు. ఈ ఫోన్ స్టోర్ రూమ్లో ఉందంటే శ్వేత ఇక్కడికి వచ్చింది. ఆమెని ఇక్కడ బంధించింది ఎవరు? ఆర్యన్ కాదు. ఒకవేళ ఆర్యన్కి ఈ వీడియో గురించి తెలియకపోతే ఆర్యన్కి శ్వేత మోసం చేసిందనే తెలుసు. ఈ వీడియో అతను చూడలేదు కాబట్టి ఆమెను ద్వేషిస్తున్నాడు. మరి ఈ ఫోన్
ఇక్కడికి ఎలా వచ్చింది? సింధుకి ఒక డౌట్ వచ్చింది. ఈ ఇంట్లో ఆర్యన్ వాళ్ళ అమ్మ నాన్న పనివాళ్ళు మాత్రమే ఉంటారు. ఆ స్టోర్ రూమ్ తాళం ఎవరి దగ్గర ఉంటుంది? సింధుకి ఆర్యన్ మీద ఉన్న కోపం పోయి ఇప్పుడు జాలి వేస్తుంది. ఒక పెద్ద కుట్రలో ఆర్యన్ బలయ్యాడు. అంతలో తలుపు దబాదబామని బాదిన శబ్దం. సింధు, ఎంతసేపు? బయటకు రా. ఆర్యన్ గొంతు. సింధు ఫోన్ ఛార్జింగ్ తీసి తన బట్టల మధ్య దాచింది. తలుపు తీసింది. ఆర్యన్ కోపంగా ఉన్నాడు. ఇంకా రెడీ అవ్వలేదా? సింధు అతని కళ్ళల్లోకి సూటిగా చూసి, ఆర్యన్ గారు, నాకు ఆకలిగా ఉంది, తిన్న తర్వాత మాట్లాడుకుందాం అంది ప్రశాంతంగా. ఆర్యన్ ఆమె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. నిన్నటి వరకు భయపడిన సింధు ఈరోజు ఇంత ప్రశాంతంగా ఎలా ఉంది? నీకు తిండి ఎక్కువైంది, సరే తిని చావు, ఆ తర్వాత లాయర్ వస్తాడు అని చెప్పి కిందకు వెళ్ళాడు. డైనింగ్ టేబుల్ దగ్గర వాతావరణం గంభీరంగా ఉంది. మామయ్య గారు పేపర్ చదువుతున్నారు. అత్తయ్య గారు వడ్డిస్తున్నారు. సింధు వచ్చి కూర్చుంది. ఏంటమ్మా సింధు, కళ్ళు వాచిపోయాయి అని అడిగారు మామయ్య గారు. సింధు ఆర్యన్ వైపు చూసింది. ఆర్యన్ టెన్షన్ పడ్డాడు, ఆమె నిజం చెప్తుందని. కానీ సింధు, ఏం లేదు మామయ్య గారు, నిద్ర సరిగ్గా లేదు అని కవర్ చేసింది. భోజనం చేస్తుండగా సింధు ఒక మాట విసిరింది. మామయ్య గారు, ఈ ఇంట్లో పాత స్టోర్ రూమ్ ఉంది కదా, అందులో నాకు ఒక పాత ఫోన్ దొరికింది. ఆ మాట వినగానే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న స్పూన్ కింద పడిన శబ్దం వచ్చింది. అది ఆర్యన్ కాదు, అది మామయ్య గారు. ఆయన చేతిలో స్పూన్ జారిపడింది. ఆయన ముఖంలో ఒక్క క్షణం కంగారు కనిపించింది. కానీ వెంటనే సర్దుకున్నారు. పాత ఫోనా? ఏదో పాడైపోయింది అయి ఉంటుందిలేమ్మా, పనివాళ్ళు పడేసుంటారు అని నవ్వారు. కానీ సింధుకు ఆ కంగారు స్పష్టంగా కనిపించింది. ఆ వీడియోలో శ్వేత అన్న మాట ఆ రాక్షసుడు ఎవరో కాదు, అది మీ నాన్న అయి ఉంటుందా? సింధు మనసులో అనుమానం బలపడింది. ప్రకాష్ రావు గారు చాలా మంచి మనిషిలా ఉంటారు, కానీ వ్యాపారంలో ఆయన చాలా కఠినమని బయట పేరుంది. తన కొడుకు ప్రేమ వల్ల, వేరే క్యాస్ట్ అమ్మాయి వల్ల ఆస్తిపోతుందని భయపడి ఆయనే శ్వేతను బెదిరించారా? భోజనమయ్యాక ఆర్యన్ సింధుని గదిలోకి పిలిచాడు. ఆ ఫోన్ ఏంటి, ఎక్కడుంది అని నిలదీశాడు. సింధు అబద్ధం చెప్పింది. అది ఆన్ అవ్వలేదు ఆర్యన్ గారు, పడేశాను. కానీ అది చూడగానే మీ పాత జ్ఞాపకం గుర్తొచ్చింది. నా జ్ఞాపకాలతో ఆడుకోవద్దు సింధు, లాయర్ వస్తున్నాడు, సంతకం పెట్టు అని పేపర్స్ ముందు పెట్టాడు. సింధు ఆ పేపర్స్ తీసుకుంది, చించింది, ముక్కలు ముక్కలు చేసింది. ఆర్యన్ షాక్. ఏం చేస్తున్నావు? నేను మీకు విడాకులు ఇవ్వను, మీకు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. నేను ఈ ఇంట్లోనే ఉంటాను, మీ భార్యగా కాదు, మీ నీడగా. మిమ్మల్ని ఎవరో మోసం చేస్తున్నారు ఆర్యన్ గారు. అది శ్వేత కాదు, ఇంకెవరో అన్నారు. అది ఎవరో బయట పెట్టే వరకు నేను నిద్రపోను అని సింధు గట్టిగా చెప్పింది. ఆర్యన్కి కోపం నశాలానికి అంటింది. చేయెత్తాడు కొట్టడానికి. సింధు కనురెప్ప కూడా వాల్చలేదు. కొట్టండి, చంపండి, కానీ నిజం మారదు. శ్వేత మిమ్మల్ని మోసం చేయలేదు, ఆమె మిమ్మల్ని కాపాడడం కోసమే వెళ్ళిపోయింది. ఆ మాట వినగానే ఆర్యన్ చేయి గాల్లోనే ఆగిపోయింది. అతని గుండెలో ఏదో కదిలింది. ఏంటి, ఏం చెప్పావు? అతని గొంతు వణికింది. అవును ఆర్యన్ గారు, మీ చుట్టూ ఉన్న వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తున్నారు. మీ తండ్రి గారు, మీ బిజినెస్ పార్ట్నర్, ఎవరో ఒకరు ఇందులో ఉన్నారు. శ్వేతని బ్లాక్మెయిల్ చేశారు. అబద్ధం, నువ్వు కట్టుకథలు చెప్తున్నావు. నా మీద జాలి కలిగేలా చేసి ఇక్కడే ఉండాలని ప్లాన్ చేస్తున్నావని ఆర్యన్ అరిచాడు. కానీ ఆ అరుపులో నమ్మకం లేదు, భయం ఉంది. సరే, నేను అబద్ధం చెప్తున్నానే అనుకోండి, కానీ ఒక ఛాన్స్ ఇవ్వండి. నాకు ఒక నెల టైం ఇవ్వండి. ఈ నెల రోజుల్లో నేను నిరూపించలేకపోతే అప్పుడు మీరే నన్ను చంపండి, లేదా గెంటేయండి, నేను వెళ్ళిపోతాను అని సింధు సవాల్ విసిరింది. ఆర్యన్ ఆలోచనలో పడ్డాడు. సింధు కళ్ళల్లో ఉన్న నిజాయితీ అతన్ని కట్టిపడేసింది. ఒక నెల, జస్ట్ 1 month. ఈలోపు నువ్వు ఏం ప్రూవ్ చేయలేకపోతే నీ శవం కూడా మీ ఇంటికి వెళ్ళదు అని వార్నింగ్ ఇచ్చి బయటకు వెళ్ళిపోయాడు. సింధు ఊపిరి పీల్చుకుంది. మొదటి గండం గడిచింది. కానీ అసలు యుద్ధం ఇప్పుడే మొదలైంది. ఆమెకి ఇప్పుడు 2 లక్ష్యాలున్నాయి. ఆర్యన్ మనసు గెలుచుకోవడం, మావయ్య గారి మీద ఉన్న అనుమానాన్ని నిర్ధారించుకోవడం. సాయంత్రం 4 గంటలు. సింధు బాల్కనీలో కూర్చొని ఉంది. కింద గార్డెన్లో మావయ్య గారు ఫోన్లో ఎవరితోనో రహస్యంగా మాట్లాడుతున్నారు. సింధు జాగ్రత్తగా వినే ప్రయత్నం చేసింది. ప్రకాష్ రావు గారు, ఆ ఫోన్ సింధుకు దొరికిందట, అందులో ఏముందో తెలియదు. నువ్వు వెంటనే ఆ పాత ఇంటికి వెళ్ళు, అక్కడ ఏమైనా ఆధారాలు ఉంటే కాల్ చేయి. శ్వేత ఆచూకీ ఎవరికీ తెలియకూడదు. సింధు షాక్ అయింది. తన అనుమానం నిజమే. మావయ్య గారే విలన్. ఆర్యన్ తండ్రే ఆర్యన్ జీవితాన్ని నాశనం చేశారు.
ఆస్తి కోసం కొడుకు సంతోషాన్ని బలిచ్చారు. మరి శ్వేత ఎక్కడుంది? బ్రతికే ఉందా? సింధు ఆ ఫోన్ సంభాషణ రికార్డ్ చేయలేకపోయింది, కానీ విషయం అర్థమైంది. ఇప్పుడు ఆమె ఒంటరి పోరాటం చేయాలి. ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టలేడంటారు, కానీ ఈ సింధు పడుతుంది. ఆ రాత్రి ఆర్యన్ గదిలోకి వచ్చాడు. సింధు నేల మీద పడుకోవడానికి చాప వేసుకుంటుంది. బెడ్ మీద పడుకో అన్నాడు ఆర్యన్ ముభావంగా. సింధు ఆశ్చర్యంగా చూసింది. నాకు నీ మీద ప్రేమ పుట్టుకురాలేదులే, కానీ నువ్వు చెప్పింది నిజమే. శ్వేత నన్ను మోసం చేయలేదని నువ్వు నిరూపిస్తే అప్పుడు ఆలోచిస్తాను. అంతవరకు నువ్వు నా గెస్ట్వి మాత్రమే, నా భార్యవు కాదు అని చెప్పి అటువైపు తిరిగి పడుకున్నాడు. సింధు చిన్నగా నవ్వింది. ఆ రాతి గుండెలో చిన్న పగులు వచ్చింది. వెలుతురు రావడానికి అది చాలు. ఆమె మంచం మీద ఒక పక్కన పడుకుంది. వాళ్ళ మధ్య చాలా దూరం ఉంది, కానీ నిన్నటి కంటే ఈరోజు ఆ దూరం కొంచెం తగ్గినట్టు అనిపించింది. కానీ సింధుకు తెలిసిన విషయం ఏంటంటే, ఆర్యన్ తండ్రి ప్రకాష్ రావుకి సింధు మీద అనుమానం వచ్చింది. ఆమెను ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని ఆయన ప్లాన్ వేస్తున్నాడు. ఆ రోజు ఉదయం ఇంటి వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది, కానీ అది తుఫానికి ముందు వచ్చే ప్రశాంతత లాంటిది. సింధు హాల్లో పూలదండలు మారుస్తూ అటు ఇటు తిరుగుతున్న మావయ్య గారిని గమనిస్తుంది. ప్రకాష్ రావు గారు చాలా మామూలుగా కనిపిస్తున్నారు. పేపర్ చదువుతూ కాఫీ తాగుతూ ఏ పాపం తెలియని మనిషిలా ఉన్నారు. కానీ సింధుకు తెలుసు, ఆ ముసుగు వెనక ఒక క్రూరమైన మనసు దాగి ఉందని. అమ్మ సింధు, కాఫీ అని అడిగాడు ప్రకాష్ రావు గారు. సింధు వంటింట్లోకి వెళ్ళి కాఫీ తెచ్చిచ్చింది. ఆయన చేతికి కాఫీ కప్పు ఇస్తుండగా ఆయన కళ్ళలోకి సూటిగా చూసింది. మామయ్య గారు, నిన్న రాత్రి ఆ స్టోర్ రూమ్లో దొరికిన ఫోన్ గురించి నేను ఆర్యన్కి చెప్పానా లేదా అని అడగలేదేంటి అని ఆనిముత్యం లాంటి ప్రశ్న వేసింది. ప్రకాష్ రావు గారి చేతిలో కప్పు ఆగిపోయింది. ఆయన నవ్వి, అదేం పిచ్చి ప్రశ్నమ్మా, నువ్వు ఆర్యన్కి భార్యవి, మీ మధ్య రహస్యాలు ఉండకూడదు, చెప్పే ఉంటావులే అన్నారు చాలా తెలివిగా. చెప్పాను మామయ్య గారు, కానీ అందులో ఉన్నది పాత ఫోన్ కాదు, ఒక బాంబు అని చెప్పాను. అది ఎప్పుడు పేలుతుందో అని భయంగా ఉంది అంది సింధు తెగేసి చెప్తున్నట్టుగా. ప్రకాష్ రావు ముఖంలో నవ్వు మాయమైంది. ఆయన కళ్ళల్లో ఒక సెకండ్ పాటు భయం, ఆ వెంటనే కోపం కనిపించాయి. జాగ్రత్తమ్మా, బాంబులతో ఆడుకుంటుంటే మన చేతులే కాల్తాయి. కొత్త కోడలివి కాస్త అణిగిమణిగి ఉంటే మంచిది అని హెచ్చరిక జారీ చేశారు. ఆ మాటలతో సింధుకు పూర్తి క్లారిటీ వచ్చింది. నిన్న ఫోన్లో ఆయన మాట్లాడింది నిజమే. శ్వేతని మాయం చేసింది, ఆర్యన్ని రాక్షసుల్లా మార్చింది ఈయనే. అంతలో ఆర్యన్ మెట్లు దిగుతూ కిందకు వచ్చాడు. ఆఫీస్కి రెడీ అయ్యాడు. డాడ్, నేను ఈరోజు సైట్ విజిట్కి వెళ్తున్నాను, మన కొత్త ఫ్యాక్టరీ కన్స్ట్రక్షన్ దగ్గరకు. రాత్రికి రావడం లేట్ అవుతుంది అని చెప్పాడు. ప్రకాష్ రావు వెంటనే కల్పించుకున్నారు. అలాగా ఆర్యన్, ఒంటరిగా ఎందుకు, సింధుని కూడా తీసుకెళ్ళు, పాపం ఇంట్లో బోర్ కొడుతూ ఉంటుంది కదా, లాంగ్ డ్రైవ్లా ఉంటుంది, ఆమెకు కూడా కాస్త రిలీఫ్గా ఉంటుంది అని సలహా ఇచ్చారు. సింధు ఆశ్చర్యపోయింది. మావయ్య గారు తన్ను బయటకు పంపించడానికి ఎందుకు ఆసక్తి చూపిస్తున్నారు? ఆర్యన్ చిరాకు పడ్డాడు. డాడ్, నేను పని మీద వెళ్తున్నాను, పిక్నిక్కి కాదు. ఈమెను తీసుకెళ్ళి నేనేం చేయాలి? పర్లేదు తీసుకెళ్ళి నాన్న, భార్యాభర్తలన్నాక కలిసి ప్రయాణం చేయాలి, అప్పుడే ఒకరికొకరు అర్థం చేసుకుంటారు అని బలవంతం చేశారు. ఆర్యన్ ఇష్టంగానే ఒప్పుకున్నాడు. సరే, 10 నిమిషాల్లో రెడీ అవ్వమని చెప్పు, లేట్ అయితే వదిలేసి వెళ్ళిపోతాను. సింధుకి ఏదో తేడాగా అనిపించింది. మావయ్య గారు తనని ఆర్యన్తో పంపించడం వెనుక ఏదో ప్లాన్ ఉంది, కానీ ఆర్యన్తో ఒంటరిగా గడిపే అవకాశం వదులుకోకూడదనుకుంది. ఆమె గబాగబా రెడీ అయి కిందకు వచ్చింది. కార్ ప్రయాణం మొదలైంది. ఆర్యన్ డ్రైవింగ్ సీట్లో ఉన్నాడు. సింధు పక్కన సీట్లో కూర్చుంది. వెనుక సీట్లో కొన్ని ఫైల్స్, ఆర్యన్ ల్యాప్టాప్ ఉన్నాయి. సిటీ దాటి హైవే మీదకు వచ్చాక ఆర్యన్ కార్ స్పీడ్ పెంచారు. కారులో నిశ్శబ్దం, కేవలం ఏసీ శబ్దం, టైర్ల శబ్దం మాత్రమే వినిపిస్తుంది. సింధు కిటికీలోంచి బయటకు చూస్తుంది, కానీ ఆమె మనసులో మాత్రం మామయ్య గారి మాటలే తిరుగుతున్నాయి. జాగ్రత్తమ్మా, బాంబులతో ఆడుకుంటే మన చేతులే కాలుతాయి. కొంతసేపటికి సింధు మౌనం వీడింది. ఆర్యన్ గారు, మామయ్య గారికి బిజినెస్ అంటే చాలా ఇష్టమా? ఆర్యన్ స్టీరింగ్ మీద వేలు ఆడిస్తూ, అవును, డాడీకి బిజినెస్ అంటే ప్రాణం. ఈ సామ్రాజ్యం అంతా ఆయన కష్టపడి కట్టింది, ఆయన వల్లే నేను ఈ పొజిషన్లో ఉన్నాను అని గర్వంగా చెప్పాడు. మరి ఆ బిజినెస్ కోసం ఆయన ఏమైనా చేస్తారా? ఉదాహరణకి సొంత వాళ్ళని దూరం చేసుకోవడం లాంటివి అని సూటిగా అడిగింది.
ఆర్యన్ బ్రేక్ మీద కాలు వేసి సడన్గా కార్ స్లో చేశాడు. కోపంగా అమ్మాయి వైపు చూశాడు. నీ ఉద్దేశం ఏంటి? మా డాడ్ గురించి తప్పుగా మాట్లాడితే సహించను. శ్వేత విషయం వేరు, బిజినెస్ వేరు. ఆ శ్వేతని మా డాడ్ ఎప్పుడు ఏమీ అనలేదు. ఆమె వెళ్ళిపోతే ఆయనే నన్ను ఓదార్చారు. సింధు నిట్టూర్చింది. అప్పుడప్పుడు కళ్ళతో చూసేది కూడా నిజం కాకపోవచ్చు ఆర్యన్ గారు. మీరు మీ నాన్నగారిని దేవుడిలా చూస్తున్నారు, కానీ ఆ దేవుడు వెనుక ఇంకో ముఖం ఉందేమో. షటప్! ఆర్యన్ అరిచాడు. మళ్ళీ ఆ టాపిక్ తీస్తే ఇక్కడే దించేస్తాను. సైలెంట్గా కూర్చో. సింధు మౌనంగా ఉండిపోయింది. వాదన వల్ల ప్రయోజనం లేదు. సాక్ష్యం కావాలి. మధ్యాహ్నం 2 గంటలు. వాళ్ళు ఫ్యాక్టరీ సైట్కి చేరుకున్నారు. ఆర్యన్ ఇంజనీర్లతో మాట్లాడుతూ బిజీ అయిపోయాడు. సింధు కారులోనే కూర్చుంది. ఆమెకు దాహం వేసింది. దగ్గరలో షాప్ ఏమైనా ఉందేమో అని దిగి చూసింది. అక్కడ ఒక చిన్న టీ కొట్టు ఉంది. సింధు అక్కడికి వెళ్ళి వాటర్ బాటిల్ కొనుక్కుంది. అప్పుడే ఆమెకు ఒక దృశ్యం కనిపించింది. ఆర్యన్ కార్ దగ్గర ఒక మెకానిక్ లాంటి వ్యక్తి ఏదో చేస్తున్నాడు. అతని టైర్ల దగ్గర ఇంజన్ కింద ఏదో చెక్ చేస్తున్నాడు. సింధుకు అనుమానం వచ్చింది. ఇక్కడ మెకానిక్ ఎందుకున్నాడు? కార్ బాగానే ఉంది కదా. ఆమె అటువైపు వెళ్ళవలోపే ఆ వ్యక్తి పని ముగించుకుని బైక్ మీద వెళ్ళిపోయాడు. సింధు కార్ దగ్గరకు వచ్చి చూసింది. ఏమీ అర్థం కాలేదు. అంతా మామూలుగానే ఉంది. బహుశా డ్రైవర్ లేదా ఆఫీస్ స్టాఫ్ ఎవరైనా చెక్ చేయించారేమో అనుకుంది. కానీ మనసులో ఏదో తెలియని భయం. సాయంత్రం 5 గంటలు. పని పూర్తయింది. ఆర్యన్ వచ్చి కార్ స్టార్ట్ చేశాడు. పద వెళ్దాం, రాత్రి వర్షం పడేలా ఉంది అన్నాడు ఆకాశం వైపు చూస్తూ. తిరుగు ప్రయాణం. సూర్యుడు అస్తమిస్తున్నాడు. హైవే మీద ట్రాఫిక్ తక్కువగా ఉంది. ఆర్యన్ వేగంగా డ్రైవ్ చేస్తున్నాడు. స్పీడోమీటర్ 100 దాటింది. సింధుకు భయంగా ఉంది. ఆర్యన్ గారు, కొంచెం నెమ్మదిగా వెళ్ళండి, చీకటి పడుతోంది కదా అని చెప్పింది. నా డ్రైవింగ్ గురించి నువ్వు చెప్పక్కర్లేదు అని ఆర్యన్ ఇంకా యాక్సిలరేట్ తొక్కాడు. అంతలో ఒక మలుపు వచ్చింది. ఆర్యన్ బ్రేక్ వేయడానికి ప్రయత్నించాడు, కానీ బ్రేక్ పెడల్ లూజ్గా ఉంది. అది కిందకు దిగిపోతుంది, కానీ కారు ఆగలేదు. ఆర్యన్ కంగారు పడ్డాడు. మళ్ళీ బ్రేక్ తొక్కాడు. షిట్ అని అరిచాడు. సింధు గమనించింది. ఏమైంది? బ్రేక్ పనిచేయడం లేదు. ఆర్యన్ గొంతులో భయం. ఆ మాట వినగానే సింధు గుండె ఆగిపోయినంత పనైంది. ఏంటి, బ్రేక్ ఫెయిల్ అయ్యాయా? మరి ఇప్పుడెలా? కార్ వేగం 120 కిలోమీటర్లు. ముందు ఒక ఘాట్ రోడ్ లాంటి ప్రదేశం వస్తుంది. ఒకవైపు కొండ, మరోవైపు లోయ. నేను హ్యాండ్ బ్రేక్ ట్రై చేస్తాను, గట్టిగా పట్టుకో అని ఆర్యన్ అరిచాడు. అతను హ్యాండ్ బ్రేక్ లాగాడు. టైర్లు కీచుమని భయంకరమైన శబ్దం చేశాయి. కార్ రోడ్డు మీద అదుపు తప్పి గిర్రున తిరిగింది. కానీ వేగం తగ్గలేదు. కార్ డివైడర్ని ఢీకొట్టింది. గాల్లోకి లేచింది. పక్కనున్న చెట్లను ఢీకొట్టింది. దడేలనే శబ్దం. అద్దాలు పగిలిపోయాయి. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యాయి. కొన్ని నిమిషాల పాటు భయంకరమైన నిశ్శబ్దం. పొగలొస్తున్న కారు. ఆర్యన్ నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. అతని తల స్టీరింగ్ మీద ఉంది. నుదుటి నుండి రక్తం కారుతుంది. ఎయిర్ బ్యాగ్ వల్ల అతనికి పెద్దగా దెబ్బ తగలలేదు, కానీ షాక్లో ఉన్నాడు. సింధు అని మూలిగాడు. పక్క సీట్లోకి చూశాడు. అక్కడ సింధు లేదు. ప్యాసింజర్ సైడ్ డోర్ ఊడిపోయి ఉంది. యాక్సిడెంట్ దాటికి సింధు బయట విసిరేయబడిందా? ఆర్యన్ కష్టపడి సీట్ బెల్ట్ తీసుకుని కారులోంచి బయటకు వచ్చాడు. కాళ్ళు తూలుతున్నాయి. సింధు అని గట్టిగా పిలిచాడు. కారుకి కొంచెం దూరంలో ఒక పొదలో సింధు పడిపోయి ఉంది. ఆమె తలకు బలమైన గాయమైంది. రక్తం ధారలుగా కారుతుంది. చేతిగదులు పగిలిపోయాయి. చేతుల్లో గుచ్చుకున్నాయి. ఆర్యన్ పరిగెత్తుకుంటూ ఆమె దగ్గరికి వెళ్ళాడు. సింధు కళ్ళు తెరువు అని ఆమె తలని తన ఒడిలోకి తీసుకున్నాడు. ఆమె ముఖం తెల్లబడిపోయింది. ఊపిరి చాలా నెమ్మదిగా ఆడుతోంది. అప్పుడు ఆర్యన్కి ఒక విషయం గుర్తొచ్చింది. యాక్సిడెంట్ జరిగే ఒక్క క్షణం ముందు, కార్ చెట్టును ఢీకొట్టే ముందు సింధు తన సీట్ బెల్ట్ విప్పేసి ఆర్యన్కి అడ్డంగా పడింది. ఆమె తన చేతులతో ఆర్యన్ తలని కవర్ చేసింది. అందుకే ఆర్యన్కి తలకి పెద్దగా దెబ్బ తగలలేదు. కానీ ఆ ఫోర్స్కి ఆమె విసిరేయబడింది. నువ్వు నా కోసం అడ్డుపడ్డావా? పిచ్చిదానా, ఎందుకు? ఆర్యన్ కళ్ళల్లో నీళ్లు సుడులు తిరిగాయి. తనను ఇంత అసహించుకున్న వాడి కోసం ప్రాణాలు తెగించి కాపాడింది. అక్కడ హైవే మీద ఎవరు లేరు. చీకటి పడిపోయింది. ఆర్యన్ తన ఫోన్ తీశాడు. అది పగిలిపోయింది. ఛా అని ఫోన్ విసిరేశాడు. సింధు ఫోన్ ఎక్కడుందో తెలీదు. ఆర్యన్ సింధుని ఎత్తుకున్నాడు. ఆమె బరువుగా ఉంది, కానీ ఆ సమయంలో అతనికి బలం ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. నన్ను వదిలి వెళ్ళకు సింధు, ప్లీజ్, కళ్ళు తెరు అని ఏడుస్తూ రోడ్డు మీదకు వచ్చాడు. ఒక లారీ వెళ్తుంటే చేతులూపాడు. ఆ లారీ ఆగింది. ఏమైంది సార్?
యాక్సిడెంట్ అయింది, అర్జెంటుగా హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, ప్లీజ్ హెల్ప్ చేయండి అని ఆర్యన్ బతిమలాడాడు. హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డ్. డాక్టర్ సింధుని స్ట్రెచ్చర్ మీద తీసుకువెళ్తున్నారు. ఆర్యన్ కూడా స్ట్రెచ్చర్ పక్కనే పరిగెత్తుతున్నాడు. సింధు చేతిని గట్టిగా పట్టుకున్నాడు. సింధు, ఏం కాదు, నేనున్నాను కదా. ఆపరేషన్ థియేటర్ డోర్ దగ్గర ఆర్యన్ని ఆపేశారు. సార్, మీరు బయటే ఉండాలి, ఆమె కండిషన్ క్రిటికల్గా ఉంది, తలకు బలమైన గాయం తగిలింది అని నర్స్ చెప్పి తలుపు వేసేసింది. ఆర్యన్ అక్కడే గోడకు ఆనుకొని కూలబడిపోయాడు. అతని షర్ట్ నిండా సింధు రక్తం, చేతి నిండా ఆమె రక్తం. ఆ రక్తాన్ని చూస్తుంటే అతనికి ఊపిరాడటం లేదు. గతంలో ఎప్పుడూ లేనంత భయం అతన్ని ఆవహించింది. శ్వేత వెళ్ళిపోయినప్పుడు కోపం వచ్చింది, కానీ సింధు ప్రాణాపాయ స్థితిలో ఉంటే ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది. ఎందుకు నా జీవితంలోకి వచ్చావు? వచ్చి ఎందుకింత ప్రేమ చూపిస్తున్నావు? నేను నిన్ను రాక్షసుల్లా చూసినా నువ్వు నన్ను మనిషిలా చూసావు. ఇప్పుడు నువ్వు లేకుండా నేను... ఆర్యన్ కళ్ళల్లో నుండి నీళ్లు ఆగకుండా కారుతున్నాయి. ఆసుపత్రి కారిడార్లో ఆర్యన్ రోదన ప్రతిధ్వనిస్తుంది. ఆర్యన్ ఇంటికి కాల్ చేశాడు. డాడ్, యాక్సిడెంట్ అయింది. సింధు సీరియస్గా ఉంది. సిటీ హాస్పిటల్లో ఉన్నాం. ఫోన్లో ప్రకాష్ రావు గారు గొంతు వినిపించింది. అయ్యో, అవునా? నువ్వు బాగానే ఉన్నావు ఆర్యన్? నేను బాగానే ఉన్నాను డాడ్, కానీ సింధు... సరేలే, నేను వస్తున్నాను, కంగారు పడకు, అంతా మన మంచికే జరుగుతుంది అన్నారు ప్రకాష్ రావు గారు. ఆర్యన్ ఫోన్ కట్ చేశాడు. అంతా మన మంచికి జరుగుతుందా? ఆ మాట అతని చెవిలో మారమోగుతుంది. తన కోడలు చావు బతుకుల్లో ఉంటే తండ్రి అలా ఎలా అనగలడు? అప్పుడే అతనికి సింధు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. మీ నాన్నగారు వెనుక ఇంకో ముఖం ఉందేమో. ఆర్యన్ గారు బ్రేక్ ఫెయిల్ అయ్యాయా? ఆర్యన్ ఆలోచనలో పడ్డాడు. కార్ కొత్తది, మొన్ననే సర్వీసింగ్ చేయించాడు. అంత ఈజీగా బ్రేక్ ఫెయిల్ ఎలా అవుతాయి? అది కూడా హైవే మీద, ఘాట్ రోడ్ దగ్గర. ఎందుకు ఫెయిల్ అయ్యాయి? ఇది కుట్రనా? టార్గెట్ తనా లేక సింధునా? డాడ్, నువ్వేనా? సింధుని చంపడానికి నువ్వే ఇదంతా చేసావా? ఆర్యన్ గుండె రగిలిపోతుంది. ఒకవేళ అదే నిజమైతే తన చేతులతో తండ్రిని చంపడానికైనా వెనకాడాడు. గంట గడిచింది. డాక్టర్ బయటికి వచ్చాడు. ఆర్యన్ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. డాక్టర్, సింధు ఎలా ఉంది? డాక్టర్ మాస్క్ తీసి గంభీరంగా చూశారు. ఆమె తలకు దెబ్బ తగలడం వల్ల ఇంటర్నల్ బ్లీడింగ్ అయింది. బ్లడ్ చాలా లాస్ అయింది. ఆమె బ్లడ్ గ్రూప్ ఓ నెగిటివ్. అది చాలా రేర్ గ్రూప్. మా బ్లడ్ బ్యాంక్లో స్టాక్ లేదు. అర్జెంటుగా బ్లడ్ కావాలి. లేకపోతే నా రక్తం తీసుకోండి డాక్టర్, నాది ఏ గ్రూప్ అయినా పర్లేదు, ఆమెను బ్రతికించండి. ఆర్యన్ అరిచాడు. కుదరదు మిస్టర్, ఓ నెగిటివ్ వాళ్ళు ఓ నెగిటివ్ మాత్రమే ఎక్కించాలి. మీ కుటుంబంలో ఎవరిదైనా ఉంటే పిలిపించండి. ఆర్యన్కి గుర్తొచ్చింది, తనది బి పాజిటివ్, డాడ్ది ఏబి. ఎవరున్నారు? అక్కడే హాస్పిటల్లో ప్రకాష్ రావు గారు, శారద గారు వచ్చారు. శారద గారు ఏడుస్తూ వచ్చారు. ఆర్యన్, ఏమైందిరా? సింధు ఎక్కడా? ఆర్యన్ తల్లి దగ్గరకు వెళ్ళాడు. మామ్, బ్లడ్ కావాలి, ఓ నెగిటివ్. నీది ఏ గ్రూప్? నాది ఏ పాజిటివ్ రా అంది శారద గారు నిస్సహాయంగా. ప్రకాష్ రావు గారు మాత్రం చాలా కూల్గా ఉన్నారు. ఆర్యన్, టెన్షన్ పడకు, డబ్బు ఎంతైనా పర్లేదు, వేరే హాస్పిటల్ నుండి తెప్పిద్దామన్నారు. టైం లేదు డాడ్, ఇక్కడే కావాలి, ఆర్యన్ అరిచాడు. అంతలో ఒక నర్స్ పరిగెత్తుకుంటూ వచ్చింది. డాక్టర్, పేషెంట్ పల్స్ పడిపోతుంది, ఇమీడియట్గా బ్లడ్ కావాలి. ఆర్యన్ పిచ్చెక్కినట్టు జుట్టు పీక్కున్నాడు. ఎవరైనా ఉన్నారా? ఓ నెగిటివ్ బ్లడ్ వాళ్ళు ఎవరైనా ఉన్నారా అని హాస్పిటల్ కారిడార్లో అందరినీ అడుగుతున్నాడు. ఎవరూ లేరు. అప్పుడు హాస్పిటల్ ఎంట్రన్స్ నుండి ఒక వ్యక్తి లోపలికి వచ్చాడు. అతను ఒక సామాన్యమైన వ్యక్తిలా ఉన్నాడు. డ్రైవర్ యూనిఫామ్లో ఉన్నాడు. సార్, నాది ఓ నెగిటివ్, నేను ఇస్తాను రక్తం అన్నాడు. ఆర్యన్ ఆశ్చర్యపోయాడు. నువ్వెవరో? నేను మిమ్మల్ని ఫాలో అవుతున్నాను. సింధు మేడం గారికి రక్తం అవసరమని తెలిసి వచ్చాను అన్నాడు ఆ వ్యక్తి. ప్రకాష్ రావు గారు ఆ వ్యక్తిని చూడగానే ఉలిక్కిపడ్డారు. ఆయన ముఖం పాలిపోయింది. ఎందుకంటే ఆ డ్రైవర్ ఎవరో కాదు, శ్వేతని ఆ ఓల్డేజ్ హోమ్కి తీసుకువెళ్ళిన కార్ డ్రైవర్, పాత నమ్మకస్తుడు. కానీ ఇప్పుడు సింధు వైపు మారాడా? ఆ తర్వాత పద అని ఆర్యన్ ఆ డ్రైవర్ని లాక్కెళ్ళాడు. రక్తం ఎక్కిస్తున్నారు. ఆపరేషన్ సక్సెస్ అయింది. డాక్టర్ బయటకు వచ్చి చెప్పారు, షీఈ్ అవుట్ ఆఫ్ డేంజర్. ఆ డ్రైవర్ టైంకి రాకపోతే ఆమె దక్కేది కాదు. ఆర్యన్ ఆ దేవుడికి దండం పెట్టుకున్నాడు. ఆ డ్రైవర్ దగ్గరికి వెళ్ళాడు. థ్యాంక్స్ బ్రదర్, నువ్వు నా భార్య ప్రాణం కాపాడావు. నీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలీదు. ఇంతకీ నువ్వెవరు? నన్నెందుకు ఫాలో అవుతున్నావు? ఆ డ్రైవర్ ఆర్యన్ వైపు, తర్వాత వెనుకున్న ప్రకాష్ రావు గారి వైపు చూశాడు. ప్రకాష్ రావు కళ్ళతోనే వార్నింగ్ ఇస్తున్నారు. నోరు విప్పితే చంపేస్తానన్నట్టుగా చూస్తున్నారు. ఆ డ్రైవర్ నవ్వి, నేను ఒక మనిషిని సార్,
ఆపదలో ఉన్నప్పుడు కాపాడటం ధర్మం, అంతకుమించి ఏమీ లేదు అని అబద్ధం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆర్యన్కి అనుమానం పోలేదు. ఆ డ్రైవర్కి తన గురించి ఎలా తెలుసు, తనని ఎందుకు ఫాలో అవుతున్నాడో? ఆ విషయం తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి.